నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్. ఈ వీడియోలో నేను నా ఫ్రైడే వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇక శుక్రవారం రోజు ఇల్లు వాకిళ్ళు కలగా ఉంటేనే బాగుంటుంది. పండగలప్పుడన్నా ఇలా శుక్రవారాలప్పుడన్నా కొంచెం ముందే నిద్ర లేచేస్తాను. ఇవాళ కూడా 5కి అలారం పెట్టుకున్నానండి. ఇంకా అలారం మోగిన వెంటనే అయితే నిద్ర లేచి ఈ పనులన్నీ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇవన్నీ కొంచెం తొందరగానే చేసేసుకుంటే మళ్ళీ మా పిల్లలు లేచేసరికి మొత్తం అయితే ఆరిపోద్ది. ఇది ఆరలేదంటే వాళ్ళు పరిగెత్తే పరుగులకి ఈ మార్బుల్స్ మీద ఎక్కడన్నా స్లిప్ అయి పడిపోతారు. అందుకోసమే వాళ్ళు లేచేసరికి మొత్తం ఆరిపోద్దని ముందు ఈ అరుగంతా కడిగేస్తున్నాను అనమాట. నేను కిచెన్ పని ఏమన్నా ఉంటే మొత్తం నైట్ టైం అయితే పెట్టుకుంటాను అనమాట. అంటే అంట్లు అవి పడతాయి కదా భోజనం తిన్న తర్వాత, అవి కొంచెం లేట్ అయినా సరే నైటే తోమేసి గ్యాస్ బండతో సహా నైటే మొత్తము తుడిచిపెట్టేస్తాను. ఇంకా మార్నింగ్ లేచి వంట చేసుకునేటట్టు. ఇంకా వాకిళ్ళు అయితే ఆరే లోపల మా వారైతే పనికి వెళ్ళాలి, సద్దన్నం అయితే పెట్టమన్నాడు. ఇంకా నేను డైలీ సద్దన్నానికి ఉండేటట్టే వండుతున్నానండి. మామూలుగా ఇప్పుడైతే పైర్లు వేసి ఒక 2 నెలలు అయితే అవుతుంది. ఇంకొక 1.5 నెలకైతే పంట కూడా చేతికొస్తుంది అనమాట. ఇప్పుడైతే మా సైడు తెగుళ్ళు పడుతున్నాయండి. అందుకోసమే ఏమన్నా తెగుళ్ళు కొంచెం పడినప్పుడే చూసి వెంటనే మందులైతే కొడుతున్నారనమాట. ఇంక ఇవాళైతే మా వారి పనికి అయితే వెళ్తున్నాడు. ఇంక నేనైతే టిఫిన్కి సద్దన్నం అయితే కలుపుతున్నాను. సద్దన్నంలోకి నంచుకునే దానికి ఏదో ఒక పచ్చడో పొడైతే ఉండాలన్నమాట. అవి కూడా లేకపోతే ఒక ఎర్రగడ్డ పచ్చిమిరకాయన వేయమంటాడు. ఇవాళైతే నిన్న రొయ్య పొట్టు పొడి అయితే చేసేయాలండి, అదైతే ఉండింది. ఇంకా ఆ పొడి ఒక పచ్చిమిర్చి అయితే పెట్టేశాను. పనికైతే వెళ్తున్నాడు. నేను ఈ లోపల బయట అయితే ముగ్గు అయితే పెడుతున్నాను అన్నమాట. ఇవాళ శుక్రవారం కాబట్టి పండగకి మిగిలిన రంగులైతే ఉన్నాయన్నమాట. ఆ రంగులతోనే ముగ్గు అయితే పెడుతున్నాను. ఎంత చిన్న ముగ్గు వేసినా రంగులు పెట్టేసరికి కొంచెం లేట్ అయితే అవుతుంది. ఇంకా మా వారిని అయితే పంపించేసి కొరవ ముగ్గు అయితే కంప్లీట్ అయితే చేసేస్తున్నాను. రంగులు వేస్తున్నామంటే రంగులు వేయక ముందు ఒకసారి ముగ్గు వేస్తాము. మళ్ళీ రంగులు వేసిన తర్వాత పై ముగ్గు వేస్తే ముగ్గు అనేది మంచి లుక్గా ఉంటుంది. ఇక నేను రంగులు అనేవి వేసేసి పై ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. నేను ముగ్గు అనేది 1x స్పీడ్లో వేస్తే వీడియోలో మాత్రం 2x స్పీడ్లో అయితే చూపించాను అనమాట. మామూలుగా ఎలా ఉందో వీడియో అలాగే పెడితే చూసే వాళ్ళకి కూడా కొంచెం బోర్గా ఫీల్ అవుతారని ఇలా అయితే పెట్టాను. ఇంకా నేను ఫైనల్గా వేసిన ముగ్గు అయితే ఇలా ఉంది. ఎలా ఉందో చెప్పండి. ఇంకా ముగ్గేసి లోపలికి వచ్చానా లేదో అప్పుడు చిన్నోడైతే లేచాడు. మా చిన్నోడికి బాగా అలవాటు అయిపోయింది. నిద్ర లేచిన వెంటనే కాసేపు నా దగ్గరికి రావడం. నేనైతే ఒక 10 నిమిషాలన్నా ఎత్తుకోవాల్సిందేను. ఇక కాసేపు అయితే చిన్నోడిని అయితే ఎత్తుకున్నాను. ఇంకా అప్పటికే టైం అయితే అవుతుంది. పెద్దోడిని స్కూల్కి పంపించాలి. ఇంకా వంట అయితే చేయలేదు, వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట. మా చిన్నోడు చూస్తుంటే ఎత్తుకోమని అల్లరి చేస్తున్నాడు. చిన్నోడిని కూడా తొందరగా అంగన్వాడీలో అయితే వేసేయాలన్నమాట. ఎందుకంటే అసలు మాట వినటం లేదు. ఇంటికాడ తను ఒక్కడే ఉంటాడు కదా వాళ్ళన్న స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత. ఇంకా ఆయన కొంచెం ముదిగారం అనేది ఎక్కువ అవుతుంది. ఇంకా అందుకోసమే మంచి రోజు అనేది చూసి స్కూల్లో అయితే వేయాలన్నమాట. నేను మా పెద్దోడిని 3వ సంవత్సరంలో అయితే స్కూల్కి అయితే పంపించేశాను. ఇప్పుడు మా చిన్నోడికి కూడా 3 అయితే పెట్టిందనమాట. ఇంకా ఈ 3వ సంవత్సరంలోనే స్కూల్లో చేర్పించేస్తే ఇంకా సమ్మర్ హాలిడేస్ తర్వాత వాళ్ళ అన్నలే స్కూల్కి పంపిద్దామని అయితే అనుకుంటున్నాను. మా చిన్నోడికి ఫోన్ ఇచ్చేస్తే కాసేపు బొమ్మలు అయితే చూస్తున్నాడు. నేను ఇంక ఈ లోపల స్నానం చేసి వచ్చి వంట అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈ గ్యాస్ బండ ఇవన్నీ నైటే తుడిచిపెట్టేసరికి ఇంకా వచ్చి ముందైతే స్టవ్కి బొట్టు పెట్టి వంట అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇంక ఇవాళ ఫ్రైడే కాబట్టి కూరగాయలు వంకాయలు అయితే ఉన్నాయి. ఇంక మా పెద్దోడు గుడ్డు కూర వండు మమ్మీ అని అయితే అడుగుతున్నాడు. ఇంకా మా పెద్దోడి కోసం
ఎగ్స్ కూడా ఒక పొయ్యి మీద అయితే పెట్టేశాను అనమాట. నేను ఒకవైపు వంట చేస్తూనే మిగతా పనులు కూడా చేసుకుంటానమాట. అన్నం అవి పెట్టేశాను కదా, అలాగే ఎగ్స్ కూడా పెట్టేశాను. ఎగ్స్ ఉడికేసరికి ఈ వంకాయలు అయితే తరిగేస్తాను అనమాట. ఇంకా కర్రీ అనేది పొయ్యి మీద పెట్టేసి బయట పనులు అయితే చూసుకుంటాను. మా పెద్దోడు నైట్ అయితే హోంవర్క్ ఏం రాయలేదు. స్కూల్ నుంచి వచ్చి స్నానం చేసి నిద్రపోయేశాడు. ఇంకా మార్నింగ్ లేచి హోంవర్క్ అయితే రాస్తున్నాడు. ఒక లైన్ రాసిన వెంటనే మళ్ళీ నాకైతే చూపిస్తాడు. నేను చెక్ చేయాలన్నమాట. నేను చూడకపోతే మిగతా హోంవర్క్ కూడా అట్టే పెట్టేస్తాడు. నేను వెళ్ళి చూసేదాకంటే ఇంకా అందుకోసమే నేను ఒక పక్క వంట చేస్తూనే మరోవైపు మా జున్ను హోంవర్క్ కూడా చూస్తూ ఉండాలన్నమాట. ఇంకా కూర ఒకవైపు అయితే పెట్టేశాను. ఈ లోపల అన్నం అయితే ఉడికిపోయింది. అన్నం అయితే వంచేయాలన్నమాట. నేను ఎప్పుడన్నా సరే గెంజి వార్చేటట్టే అన్నం అనేది పెట్టుకుంటాను. ఫస్ట్ నుంచి ఇదే అలవాటు. ఇంకా జల్లు ముక్కుడైతే ఈజీగా అయితే వంచేస్తాను. అదే స్టీల్ ప్లేట్తో వంచితే మాత్రం ఖచ్చితంగా చెయ్యి మీద అయితే పోసుకుంటానమాట. ఫస్ట్లో అయితే అన్నం వంచడం రాదండి. ఇంటర్ నుంచి అయితే వండుకోపోయేది. మా అమ్మ మార్కెట్కి వెళ్ళేది కాబట్టి నేనే మార్నింగ్ లేచి వంట చేసుకొని బాక్స్కి పెట్టుకొని వెళ్ళేది. అప్పుడైతే చాలాసార్లు గెంజి అయితే చెయ్యి మీద అయితే పోసేసుకునేది. అంటే ఒక పక్క వ్యాన్ వస్తుందనే టెన్షను, మరో పక్క వంట చేయాలని, మళ్ళీ ఏమాత్రం మిస్ అయినా వ్యాన్ అయితే వెళ్ళిపోతుందని ఇంక ఇంటర్ నుంచి వంట అనేది నేనే చేయడం అలవాటైతే చేసుకున్నాను. ఫస్ట్లో వంటలు పెద్ద రాకపోయినా బీటెక్ వచ్చేసరికి కొంచెం అలవాటైతే అయ్యింది. అన్నం అయితే వంచేసాను. బయట అయితే ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట. వాకిట్లో ముగ్గు పెడితేనే ఇంటికి మంచి కళగా ఉంటుంది. నేను డైలీ ఇలా ముగ్గు అయితే పెడదాం అనుకుంటాను లోపల కూడాను. కానీ మా చిన్నోడు దెబ్బకి ముగ్గు వేయాలంటేనే భయం వేస్తుంది. వేసిన 5 నిమిషాలు కూడా ఉంచాడండి. ముగ్గులోనే డ్యాన్స్ వేస్తుంటాడు. ఇక నేను ఒక పక్క వేస్తుంటే వాడికి ఎక్కడ లేని సంతోషం అయితే వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే నా పనిలో నేను ఉన్నప్పుడు వాడు చక్కగా ముగ్గులో కూర్చొని మొత్తం అయితే చిందరవందర అయితే చేస్తాడనమాట. ఇంక నేను అరుస్తుంటే ఆ ముగ్గు అయితే నిలుస్తుంది. అదే నేను చూడలేదనుకో ముగ్గు కాస్త ఏదో సున్నం అయిపోయినట్టు వాకిలంతా అయిపోతుంది అనమాట. మాది చిన్న వాకిలి కాబట్టి చిన్న చిన్న ముగ్గులే వేస్తానన్నమాట. ఇంకా ఇదేనండి ప్లేస్ ఇంక నడిచేదానికి తొక్కకుండా ఉంటారని చిన్న ముగ్గులే పెడతాను. మా పెద్దోడు చిన్నప్పుడు ఇలాగే చేసేది. కానీ పెద్ద అయ్యే కొద్దీ అసలు తొక్కడండి ముగ్గులు. ఒకవేళ వాళ్ళ తమ్ముడు చెరిపేస్తున్నా వచ్చైతే నాకైతే చెప్తాడు. మా చిన్నోడు కూడా అలవాటు అయితే చేసుకుంటాడులేండి కొంచెం పెద్ద అయితేను. వాకిట్లో ముగ్గు పెట్టేసరికి ఇంటికే కళ వచ్చింది కదా, అలాగే ఇంట్లో కూడా ముగ్గులు పెట్టేసరికి శుక్రవారం రోజు ఇల్లంతా కళగా ఉందన్నమాట. ఇంకా తులసి కోటకైతే బొట్లు పెట్టలేదు. ఇల్లులు కడిగేటప్పుడే కడిగైతే పెట్టినాను అనమాట. ఈ లోపల పాలైతే వచ్చాయి. నేను డైలీ 3/4 లీటర్ అయితే పాలైతే పోపించుకుంటానండి పిల్లల కోసం, అలాగే మా కోసము. పిల్లలకైతే మార్నింగు అండ్ ఈవినింగు పాలైతే కాచేస్తానమాట. అలాగే మేము ఈవినింగ్ టైంలో టీ అయితే పెట్టుకుంటాను. నాకైతే టీ అలవాటు ఇంతకు ముందైతే లేదండి. మా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళతో ఏగి వాళ్ళు గొడవలు తీసేసరికి సాయంత్రానికి అయితే తలనొప్పి అయితే వచ్చేస్తుంది అనమాట. అందుకోసమే సాయంత్రం టైంలో అలవాటైతే చేసుకున్నాను. ఇంకా వీడియోలోకి వస్తే పిల్లల కోసం అయితే పాలపిండి ప్యాన్ కేక్ అయితే చేస్తున్నాను అనమాట. మీకు ఈ పాలపిండి ప్యాన్ కేక్ కావాలంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. అయితే చూడడానికి ప్లెయిన్ కేక్ ఉంటుంది కదండి, అలాగే ఉంటుంది. టేస్ట్ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. సాఫ్ట్గా బాగుంటుందండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి, నేను క్లియర్గా అయితే చెప్తాను. ఇంకా మొత్తం వంట అయితే అయిపోయింది. మా పెద్దోడి కోసం కొంచెం వాటర్ అయితే గ్యాస్ మీద అయితే పెట్టాను అనమాట. మామూలుగా పొయ్యి అయితే మంట చేస్తాను. ఇవాళ పనుల్లో పడి మంట చేయలేదన్నమాట. ఇంక మా పెద్దోడికి అయితే నీళ్ళు అయితే కాస్తున్నాను. అన్నం పెడుతూ ఇంకొక ప్లేట్లో అయితే అన్నం అయితే వేసి కూర అవన్నీ వేసి కాసేపు ఫ్యాన్ కింద అయితే పెడతానమాట. ఈ లోపల స్నానం చేసి వచ్చేసరికి అన్నం కూడా చల్లారిపోద్ది. ఇంకా మా చిన్నోడు కేక్ చేశాను కదండి, తింటూ అయితే కూర్చున్నాడు. మా చిన్నోడు ఏమన్నా తింటుంటే చాలు వాడు పొట్టలోకి వెళ్ళేదానికంటే ఇంట్లో పడేదే ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇంకా మా చిన్నోడు ఇల్లంతా మెస్సిగా అయితే చేసి పెట్టేస్తాడు. నేను పొద్దుకి ఒక 100 సార్లు అయితే ఇల్లు అయితే చిమ్మాలన్నమాట. ఇంకా మాబు కూడా పెట్టేశాను. మా పెద్దోడికి ఆటో వచ్చింది. ఇంకా స్కూల్కి అయితే బయలుదేరాడనమాట. మా పెద్దోడి కంటే ముందు చిన్నోడైతే పరిగెత్తేస్తాడండి ఆటో దగ్గరికి. ఇంకా ఆటో ఎక్కి మారం అయితే చేస్తాడనమాట. ఇంకా జున్నుకైతే బాయ్ చెప్పి ఇంటికైతే వచ్చేసాను.
ఇంకా వచ్చి దేవుడికి పెట్టుకోవాలి. అప్పటికే టైము 9 అయితే అయిపోయింది. ఒక పని వెనక ఒక పని చేస్తా అన్నా సరే దేవుడికి పెట్టేసరికి టైము 9:30 అయితే అయిపోయిందండి. శుక్రవారం కదా, గడప ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు. అలాగే నా వీడియోస్ అన్నిటిని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయటం లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేయటం లేదు. మీకు నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే నా వీడియోస్ ఇంకొంచెం మందికి రీచ్ అవుతాయి. ఇంకా వీడియోలోకి వస్తే పూజ కోసం అయితే తమలపాకులు అయితే కోస్తున్నాను అనమాట. ఎప్పుడన్నా పూజలప్పుడు నేనైతే తమలపాకులు మా చెట్టు నుంచే తెచ్చుకుంటాను అనమాట. చెట్టు కూడా బాగా అయితే అల్లుకుపోయిందండి పైకి. ఇంకా మొన్న ఈ మధ్య చెట్టు అయితే మొత్తం ఆకులన్నీ రాలిపోయేసాయి. అదేదో కొంచెం తెగులుగా బూజులాగా పట్టునిందండి ఆకులకి. మొత్తం రాలిపోయి మళ్ళీ అయితే బాగా అయితే వచ్చిందనమాట. ఇంకా నేనైతే మా చెట్టు సన్నజాజులే నిన్న సాయంత్రం అయితే కోసి కట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టినాను అనమాట. దేవుళ్ళకైతే మాలలుగా అయితే వేసాను అనమాట. నాకైతే దేవుడి ఇల్లు నిండుగా ఉంటేనే ఇష్టము. దేవుడికి పూజ అయిన తర్వాత ఇల్లంతా అయితే ప్రశాంతంగా ఒక పాజిటివ్ ఎనర్జీతో అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఈ టెంకాయలు అయితే చాలా రోజుల నుంచి ఉన్నాయండి. పండగకు ముందు నుంచి అయితే ఉన్నాయి. ఒక ఆంటీ అయితే ఎత్తుకోవెళ్తానని అయితే చెప్పింది కానీ ఈ మధ్య టెంకాయలకైతే రాలేదు. ఇంకా అవి అక్కడ ఉన్నా కూడా అడ్డాలుగా ఉంటాయి. ఎందుకులే, కాయల్లో కూడా నీళ్ళన్నీ పోతున్నాయి అని అయితే పగలగొట్టేస్తున్నాము. ఇంకా ఎండ పెట్టి కొబ్బరికైతే వేసేస్తామన్నమాట. టెంకాయలన్నీ మా వారైతే పని నుంచి వచ్చి భోజనం చేసేసి వీటి దగ్గర అయితే కూర్చున్నాడు. నేనైతే అవి కొంచెం అందిస్తున్నాను. వీటిల్లో ఒక కొబ్బరి మూమకాయ అయితే వచ్చిందనమాట. నేనైతే కొంచెం తిని మా పెద్దోడికి అయితే ఎత్తి పెట్టాను. చిన్నోడికి ఇస్తున్నా కూడా తినడు వాడు, బతిమలాడుతున్నా కూడాను. వద్దా కొంచెం. ఇంకా మా వారైతే కొట్టిన కాయలు తెచ్చి మిద్ది మీద వేస్తుంటే నేనైతే అవి ఎండేటట్టు పేరుస్తున్నాను. మా చిన్నోడు వచ్చేసాడండి. ఇంకా మా పెద్దోడు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయిపోయింది. ఇవన్నీ తొందరగా చేసేసి వెళ్ళి అయితే పాలైతే కాచిపెట్టుండాలి. పాలు కాస్తే వాళ్ళు వచ్చేసరికి కొంచెం చల్లారుతాయి కదా. ఇంకా పిల్లలిద్దరికి పాలైతే తొరిచేయాలన్నమాట. ఈ పని కూడా అయిపోయింది లేండి. ఇది పెద్ద కొబ్బరి రాదు కానీ ఒక 2-3 కేజీలు అయితే వస్తుంది అనుకుంటున్నాను నేనైతేను. ఇంకా సన్నజాజులండి ఇప్పుడైతే బాగా పూస్తున్నాయి. ఈ మధ్య చెట్టునంతా కోసేసామండి. కోసి కూడా ఒక నెల పైన అయితే అవుతుంది. ఇప్పుడైతే చిగురిచ్చి బాగా అయితే మొగ్గలు అయితే ఉన్నాయన్నమాట. నేను ఇవాళ ఉదయం మాలలుగా వేసాను కదా, ఈ చెట్టు పూలేనండి. ఇంక ఇవాళ కూడా అయితే కోస్తున్నాను. రేపు శనివారం కాబట్టి తులసి మాలలో వేసి కడదామని అయితే కోస్తున్నాను అనమాట. ఇంకా మా పెద్దోడు స్కూల్ నుంచి రాగానే బ్యాగు లంచ్ బాస్కెట్ ఎత్తుకొని మిద్ది మీదకి అయితే వచ్చేసాడు అనమాట. నేను ఇవన్నీ ఎందుకు తెచ్చాను నాన్న, కిందే పెట్టేసి రమ్మంటే మళ్ళీ వెళ్తున్నాడు. సరే అడబెట్టి వెళ్ళేటప్పుడు ఎత్తుకోపోదు. సన్నజాజులు అయితే ఈ పూలైతే వచ్చాయండి. మా ఇళ్ళ దగ్గర అయితే ప్రతి ఒక్కరైతే ఇలాగే సన్నజాజి చెట్టు అయితే ఇంటి మీదకైతే అల్లించుంటారనమాట. ఇంకా ఈ సన్నజాజి చెట్టు అయితే నేనైతే వేయలేదండి. మా అత్తమ్మ ఇల్లు కట్టినప్పుడైతే వేసిందనమాట. అది ఇప్పుడైతే బాగా అయితే అల్లుకొని పూలైతే పూస్తుంది. ఇంకా నేను బయటకు వచ్చి ఇదిగోండి ఇక్కడ 2 చెట్లు ఉన్నాయి కదా, తులసి చెట్లు. ఆ చెట్టులాకైతే కోసాను అనమాట. ఇప్పుడు కోస్తే ఇంకొక 15 రోజుల తర్వాత మళ్ళీ అయితే ఆకైతే వస్తుంది అనమాట. ఇంక ఈ తులసాకులో సన్నజాజులు అయితే వేసి మాలైతే కడతానమాట.
గోవిందుడికి. ఇక్కడ మా పెద్దోడైతే ఏబిసిడీలు స్కూల్కి వెళ్ళి అయితే బాగా నేర్చుకున్నాడు. వాళ్ళ అన్న చెప్పేవి అలాగే ఫోన్లో చూస్తుంటాడు కదా, అవి చూసి మా చిన్నోడు కూడా బాగా అయితే చెప్తున్నాడండి. కానీ వాడు చెప్పేది అంత స్పష్టంగా అయితే అర్థం కాదు. వచ్చిన భాషలు అయితే ఏ నుంచి జెడ్ వరకు అయితే చెప్తాడు. ఎక్కడో ఒక దగ్గర అయితే మిస్ చేస్తాడులేండి. అలాగే 1 2 3 అన్నీ అయితే చెప్తారు. ఇంకా వాళ్ళిద్దరూ ఆడుతుంటే వాళ్ళ సాయి చూస్తా నేనైతే ఈ తులసి మాల అయితే కడుతున్నాను అనమాట. ఇంకా కట్టి ఇలా అయితే పెట్టాను. అలాగే కొబ్బరండి, కొంచెం గుండుకాయలు ఉంటాయి కదా, ఆ గుండు కొబ్బరి అవైతే తీసుకున్నాను. తీసి ఇలా ఒక దాంట్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను అనమాట. తాలింపులకి అలాగే మసాలాకి పనికొస్తుందని కొబ్బరి కొట్టినప్పుడే తీసి పెట్టుకుంటాను. ఇంకా ఇవైతే పూలు కొంచెం వాటర్లో అయితే తడిపి పెట్టాను. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి. జియో హాట్స్టార్లో రాజాసాబ్ మూవీ పెట్టుకొని ఆ రోజైతే చూసామన్నమాట. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. మా ఫ్రైడే రోజైతే ఇలా అయితే జరిగింది. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనూష వాకాటి విలేజ్ వ్లాగ్స్.